మన దేశంలో పిల్లలు తప్పు చేస్తే ఇంట్లో బంధిస్తారు లేదా కొడతారు. కానీ నెదర్లాండ్స్‌లో ఏం చేస్తారో తెలుసా? అయితే ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. పిల్లల్ని అర్ధరాత్రి దట్టమైన అడవుల్లో వదిలేస్తారు. అవును, మీరు విన్నది నిజమే. ఇది నిజంగానే జరిగే ఒక వింత సాంప్రదాయం. దీనిని అక్కడ డ్రాపింగ్ అంటారు. ఈ గేమ్‌లో 10 నుండి 15 ఏళ్ల పిల్లలు కళ్ళకు గంతలు కట్టి అర్ధరాత్రి సమయంలో ఒక దట్టమైన అడవిలోకి తీసుకువెళ్ళి ఒంటరిగా వదిలేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి సార్ అది? వాళ్ళ దగ్గర ఫోన్లుండవు, గూగుల్ మ్యాప్స్ ఉండవు, కనీసం దారి కూడా తెలీదు. తెల్లారేసరికి వాళ్ళు సొంతంగానే దారి వెతుక్కుంటూ ఇంటికి లేదా క్యాంప్‌కి తిరిగి రావాలి. కానీ అసలు షాకింగ్ విషయం ఏంటో తెలుసా? పిల్లలు దారి కనుక్కోకుండా ఉండడానికి పెద్దవాళ్లే పొదల్లో దాక్కొని వింత వింత శబ్దాలు చేస్తూ భయపెడుతూ ఉంటారు. కొన్నిసార్లు తప్పుడు సంకేతాలు పెట్టి వాళ్ళని మరింత కన్ఫ్యూజన్ కూడా చేస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారంటే పిల్లల్లో ధైర్యం పెరగడానికి, భయాన్ని ఎదుర్కోవడానికి, ఇంకా టీం వర్క్ నేర్చుకోవడానికి ఈ సంప్రదాయాన్ని పాటిస్తారంట. కేవలం ఒక టార్చ్ లైట్ ఇచ్చి అర్ధరాత్రి అడవిలో వదిలేసే ఇలాంటి పేరెంటింగ్ స్టైల్ మీకెలా అనిపించింది? ఒకవేళ మిమ్మల్ని ఇలా అడవిలో వదిలేస్తే మీరు ఇంటికి తిరిగి వస్తారా, లేక అడవిలోనే దారి తప్పిపోతారా? మీ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి షాకింగ్ మ్యాచ్ తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.